ప్రముఖ నటి సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది సమంత. అతి కొద్ది కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా అన్ని భాషల అగ్ర హీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండానే అగ్రతారగా రాణిస్తుంది సమంత రూత్ ప్రభు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాలను తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. సమంత తన ఇన్స్టాలో లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ఒకటి ఆమె అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. హాస్పిటల్లో బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఒక ఫోటోని షేర్ చేసింది సమంత. ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ అయింది. సమంత ఇంకా మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోలేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత మాజీ భర్త నాగ చైతన్యను మరికొంతమంది విమర్శిస్తున్నారు. సమంత విడాకులు తీసుకున్నాక అనారోగ్యం పాలై సింగిల్ గా ఉంటే నాగ చైతన్య మాత్రం తన రెండో భార్య శోభితాతో కలిసి కార్ రేసింగ్ లో పాల్గొంటున్నాడు. ఆసుపత్రి బెడ్ పై సమంత ఉంటే కొత్త భార్యతో కార్ రేసులో నాగ చైతన్య అంటూ తమకు తోచినట్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. విడాకులు తీసుకున్న టైంలో ఎక్కువ మంది సమంతను విమర్శించారు. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి నాగ చైతన్యపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు పలువురు.